నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. పవన్కు భుజం శస్త్రచికిత్స, రామ్ చరణ్కు మణికట్టు ఆపరేషన్, బాలకృష్ణకు మోకాలి గాయం చికిత్స, ఎన్టీఆర్కు భుజం గాయం విశ్రాంతి. యాక్షన్ సన్నివేశాలే ప్రధాన కారణమా? రాజకీయ బాధ్యతలతో శారీరక ఒత్తిడి, అభిమానుల్లో ఆందోళన, నలుగురు త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష. మెగా నందమూరి కుటుంబాల్లో వరుసగా గాయాలు, ఒకరి తర్వాత ఒకరికి శస్త్రచికిత్సలు అభిమానులను కలవరపెడుతున్నాయా? యాక్షన్ సన్నివేశాలు, రాజకీయ పర్యటనలు, విరామం లేని షెడ్యూల్లే ఈ పరిస్థితికి కారణమా? లేదంటే వయసు, శారీరక ఒత్తిడి, పాత గాయాల ప్రభావం ఇప్పుడు ఒక్కసారిగా బయటపడుతుందా? తెలుగు సినీ పరిశ్రమలో అగ్రస్థానంలో ఉన్న నలుగురు ప్రముఖులు ఒకే సమయంలో చికిత్సలు తీసుకోవడం యాదృచ్ఛికమే అయినా దీనిపై పెద్ద చర్చ జరుగుతుంది. ఈ వరుస ఘటనలు ఏం సూచిస్తున్నాయి? తెలుగు సినీ పరిశ్రమలో మెగా నందమూరి కుటుంబాలకు ఉన్న స్థానం ప్రత్యేకమైనది. దశాబ్దాలుగా ఈ రెండు కుటుంబాలకు చెందిన హీరోలు తెలుగు సినిమా బాక్స్ ఆఫీసును శాసిస్తూనే ఉన్నారు. అదే సమయంలో రాజకీయాల్లో కూడా తమదైన ప్రభావాన్ని చూపిస్తున్నారు. అందుకే ఈ కుటుంబాల్లో జరిగే ప్రతి పరిణామం అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తిని కలిగిస్తుంది. అలాంటి సమయంలో వరుసగా పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఆరోగ్య సమస్యలతో వార్తల్లో నిలవడం సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. సాధారణంగా ఒక హీరో గాయపడితే అది పెద్ద వార్తే, కానీ రెండు కుటుంబాలకు చెందిన నలుగురు ప్రముఖులు దాదాపు ఒకే కాలంలో గాయాలు, చికిత్సలు, విశ్రాంతితో వార్తల్లో నిలవడం అభిమానులను ఆలోచింపచేస్తుంది. దీంతో ఏమైంది, ఎందుకు ఇలా వరుసగా జరుగుతుంది అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే వైద్యపరంగా చూస్తే ఇందులో అసాధారణం ఏమీ లేదని నిపుణులు చెబుతున్నారు. ఈ నలుగురికి జరిగిన గాయాలు ఒకే కారణంతో జరిగినవి కావు. ఒకరికి భుజం సమస్య, మరొక మణికట్టు గాయం, ఇంకొకరికి మోకాలి గాయం, మరొకరికి భుజం కండరాల ఇబ్బంది. ఇలా ప్రతి ఒక్కరి పరిస్థితి వేరువేరు కారణాలతో ఏర్పడింది. ముందుగా పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఆయనకు భుజంలో రొటేటర్ కప్కు సంబంధించిన సమస్య ఏర్పడింది. ఇది ఒక్క రోజులో వచ్చే సమస్య కాదు. చేతిని పదే పదే ఒకే విధంగా ఉపయోగించడం, ఎక్కువ శారీరక శ్రమ, పాతకాయాలు, వయసు పెరగడం వంటి కారణాలతో ఈ సమస్య వస్తుంది. సినిమా షూటింగ్లు, యాక్షన్ సన్నివేశాలు, రాజకీయ పర్యటనలు ఈ మూడింటిని సమాంతరంగా నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్పై శారీరక ఒత్తిడి ఎక్కువగానే ఉంటుంది. మరి అలాంటి పరిస్థితుల్లో శస్త్రచికిత్స అవసరం కావడం ఆశ్చర్యం కాదని ఆర్థోపెడిక్ నిపుణులు చెబుతున్నారు. అయితే పవన్కు అంతకు ముందే ముక్కుకు ఆపరేషన్ జరిగింది. వెంటనే రెండు ఆపరేషన్స్ అంటే అభిమానులు, జన సైనికులు తీవ్ర ఆందోళన చెందారు. ఇక రామ్ చరణ్ విషయానికి వస్తే ఆయన పెద్ద సినిమా కోసం భారీ స్థాయిలో యాక్షన్ సన్నివేశాలు, క్రీడాకారుడి తరహా శిక్షణ తీసుకున్నట్లు తెలుస్తుంది. మరి అలాంటి షూటింగుల్లో మణికట్టు వంటి భాగాలకు గాయాలు కావడం సాధారణమే. ముఖ్యంగా స్టంట్స్, వైర్ వర్క్స్, ఇంకా ఫిజికల్ ట్రైనింగ్ ఎక్కువగా చేసే నటుల్లో ఇలాంటి గాయాలు తరచూ కనిపిస్తుంటాయి. చెర్రీ కోయంబత్తూరులో శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆపరేషన్ విజయవంతమైందని, ప్రస్తుతం వైద్యుల సూచనల మేరకు పునరావాస చికిత్స తీసుకుంటున్నారని సమాచారం. ఇక బాలకృష్ణ విషయానికి వస్తే ఆయన వయసు 60 దాటినా ఇప్పటికీ యాక్షన్ సన్నివేశాలను స్వయంగా చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. ఇక NBK 111 సినిమా షూటింగ్ సందర్భంగా మోకాలి గాయానికి గురయ్యారు బాలయ్య. సినిమా షూటింగ్లో ఎక్కువ శారీరక కదలికలు ఉండడంతో మోకాలపై ఒత్తిడి పెరుగుతుంది. ఇప్పటికే వయసు ప్రభావం కూడా ఉండడంతో మోకాలి గాయం తీవ్రత ఎక్కువ కావచ్చు. వైద్యుల సూచన మేరకు శస్త్రచికిత్స చేయించుకోగా ప్రస్తుతం బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఆసుపత్రికి వెళ్లి బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ కూడా తన ప్రతి సినిమా కోసం భారీగా శారీరకంగా సిద్ధమవుతుంటారు. బరువు తగ్గడం, కండరాల బలం పెంచుకోవడం, స్టంట్స్, రిహార్సల్స్ ఇవన్నీ కూడా ఆయన సినీ ప్రయాణంలో సాధారణ భాగమే. అలాంటి సమయంలో భుజానికి గాయమైంది. అందుకే వైద్యులు కొన్ని వారాలు పూర్తిగా విశ్రాంతి సూచిస్తున్నట్లు తెలుస్తుంది. ఇంకా 6 నుంచి 8 వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు చెప్పినట్లు టాక్. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన బృందం అధికారికంగానే తెలిపింది. ఇలా ఒకే సమయంలో మెగా నందమూరి కుటుంబాలకు చెందిన ప్రముఖుల గాయాలు, చికిత్సలతో వార్తల్లో నిలవడం సోషల్ మీడియాలో అభిమానులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. త్వరగా కోలుకుని తిరిగి షూటింగుల్లో, ప్రజా కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆకాంక్షించు సందేశాలు, పోస్టులు చేస్తున్నారు. నిత్యం షూటింగులు, యాక్షన్ సన్నివేశాలు, ప్రజా కార్యక్రమాలు, నిరంతర ప్రయాణాలతో బిజీగా ఉండే సినీ ప్రముఖులకు ఆరోగ్య పరిరక్షణ ఎంత ముఖ్యమో ఈ పరిణామాలు మరోసారి గుర్తు చేస్తున్నాయి. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ అందరూ త్వరగా పూర్తిగా కోలుకుని మళ్ళీ అదే ఉత్సాహంతో అభిమానులు ముందుకు రావాలని తెలుగు రాష్ట్రాల ప్రజలు కోరుకుంటున్నారు. పవన్, బాలయ్య ప్రజా జీవితంలో ఉన్నారు కాబట్టి వారికి మరిన్ని బాధ్యతలు కూడా ఉంటాయి. ఇక సినీ నటుల జీవితం బయటకు కనిపించినంత సులభం కాదు. రోజుకు 14 నుంచి 18 గంటల వరకు షూటింగ్లు, విదేశీ ప్రయాణాలు, రాత్రింబవళ్ళు పని,
ఫిట్నెస్ శిక్షణ, యాక్షన్ సన్నివేశాలు, డ్యాన్స్ రిహార్సల్స్ ఇవన్నీ శరీరంపై తీవ్రమైన ఒత్తిడిని పెంచుతాయి. పవన్ కళ్యాణ్, బాలకృష్ణ విషయంలో మరో కోణం కూడా ఉంది. వీరిద్దరూ కేవలం సినీ నటులు మాత్రమే కాదు, ప్రజాప్రతినిధులు, రాజకీయ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు. సభలు, సమావేశాలు, అధికారిక కార్యక్రమాలు, నిరంతర పర్యటనలు వీటన్నిటి వల్ల విశ్రాంతికి సమయం తగ్గిపోతుంది. శరీరానికి అవసరమైన రికవరీ లభించకపోతే చిన్న గాయాలు కూడా పెద్ద సమస్యలుగా మారే అవకాశం ఉంది. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ వంటి నటులు ప్రతి సినిమాకు కొత్త లుక్, కొత్త శారీరక మార్పులతో కనిపించాల్సిన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. అందుకోసం నెలల తరబడి కఠినమైన వ్యాయామాలు చేస్తుంటారు. ఇది కూడా కండరాలు, కీళ్ళు, ఎముకలపై ప్రభావం చూపుతుంది. మరో ముఖ్యమైన విషయం, ప్రస్తుతం భారతీయ సినిమాల్లో యాక్షన్ స్థాయి పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు డూపులతో చేసిన సన్నివేశాలను ఇప్పుడు చాలామంది హీరోలు స్వయంగా చేస్తున్నారు. రిస్క్ ఎక్కువైతే గాయాల అవకాశాలు కూడా పెరుగుతాయి. ఈ నేపథ్యంలో వరుసగా 4 ప్రముఖులు గాయపడడం అభిమానులను కలవరపెట్టడం సహజమే. మొత్తానికి మెగా నందమూరి కుటుంబాలకు చెందిన 4 ప్రముఖులు ఒకే సమయంలో ఆరోగ్య సమస్యలతో వార్తల్లో నిలవడం యాదృచ్ఛికమే అయినప్పటికీ ఇది సినీ ప్రముఖుల జీవితంలో శారీరక ఆరోగ్యం ఎంత కీలకమో మరోసారి గుర్తు చేసింది. నిరంతర శ్రమ, యాక్షన్ సన్నివేశాలు, రాజకీయ బాధ్యతలు, వయసు, పాత గాయాల ప్రభావం ఇవన్నీ కలిసి ఇలాంటి పరిస్థితులకు దారి తీస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. అభిమానులందరి ఆకాంక్ష ఒకటే, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ 4 పూర్తిగా కోలుకుని మళ్ళీ అదే ఉత్సాహంతో సినిమాలు, ప్రజా కార్యక్రమాల్లో పాల్గొవాలని ప్రార్థిస్తున్నారు. ఇది ఈనాటి ఎడిటోరియల్ అనాలిసిస్. చేసి ఉంటున్నాను న్యూస్.